డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అహంకారపు మాటలను మాదిగ సంఘాలు, ఉపకులాల సంఘాలు ఖండించాయి. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం నల్లూరు గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఒక పక్క ప్రధాని మోడీ భారత రాజ్యాంగం ప్రజాస్వామిక దేశంగా ప్రపంచ దేశాల్లో గుర్తింపు వచ్చిందంటే కేవలం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనని కొనియాడుతూ ఉంటే, మరోపక్క అంబేద్కర్ గారిని అవమానపరచడం సమంజసం కాదని మాదిగ సంఘాలు ఖండించాయి. ఈ కార్యక్రమంలో ప్రవీణ్ కుమార్, పెద్ద గంగారం, వేణుప్రసాద్, నర్సయ్య, రాజ్ కుమార్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. అవమానకరంగా మేము భావిస్తున్నాము. ఈ విధంగా దేవుణ్ణి చేసుకోవడము, 7 సార్లు దేవుణ్ణి చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. అంబేద్కర్ అనేది రాజ్యాంగం రాసిన నిర్మాత. అంబేద్కర్ గురించి అవమానంగా ఒక కేంద్ర మంత్రిగా మాట్లాడడము ఇది కరెక్టుగా మేము భావిస్తలేము. మేము అసలే సహించలేము మారడము. అందుకే నరేంద్ర మోడీ గారి, అమిత్ షా గారి దిష్టిబొమ్మలు దగ్ధం చేయడం జరిగింది. అమిత్ షా గారు ఇప్పటికైనా కానీ నీవు అన్న మాటలు పార్లమెంటులో వెనుకకు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఈరోజు అసెంబ్లీ ముట్టడికి పోయిన మా మాలల అందరినీ విడుదల చేయాల్సిందిగా కోరుచున్నాము. అమిత్ షా గారు ఒకటే చెప్తున్నాం మీకు, ఇంకోసారి అంబేద్కర్ గారి గురించి అవమానించి మాట్లాడితే నరేంద్ర మోడీ గారి కానీ అమిత్ షా గారిని కానీ ఎవరికి కూడా ఓట్లు వేయమని బీజేపీ ప్రభుత్వం అసలే ఉండదని ఖండగా చెప్పగలుగుతున్నాము. ఇది నల్లూరు గ్రామం నుంచి మాట్లాడుతున్నాము. నీ దిష్టిబొమ్మ తలగబెట్టడం జరిగింది, నరేంద్ర మోడీ గారి దిష్టిబొమ్మ గారు తలగబెట్టడం జరిగింది. కాబట్టి కడాఖండిగా చెప్తున్న అమిత్ షా గారు ఆ మాటలు పార్లమెంటులో వెనుకకు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. జై భీమ్, జై జై భీమ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.